తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. ఇప్పుడు లైవ్ చూద్దాం. 225 కాలేజీలు టోటల్ సీట్లు 22,670. కన్వీనర్ కోట 16,340. మేనేజ్మెంట్ కోట 6,330. పీజీ సెట్ అంటే ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళది ఎంటెక్ 171 కాలేజీలు, సీట్ల సంఖ్య 15,152. కన్వీనర్ కోట 9,778. మేనేజ్మెంట్ కోట 5,374. ఎంఫార్మసీ ఇదే పీజీ సెట్ల ఎంఫార్మసీలో 130 కాలేజీలు, సీట్ల సంఖ్య 7,820. కన్వీనర్ కోట 5,335. మేనేజ్మెంట్ కోట 2,485. లా 17 కాలేజీలు ఉన్నాయి. సీట్ల సంఖ్య 2,850. కన్వీనర్ కోట 1,995. మేనేజ్మెంట్ కోట 855. ఎంబీఏ ఐసెట్ 347 కాలేజీలు, మొత్తం సీట్ల సంఖ్య 41,796. కన్వీనర్ కోట 38,166. మేనేజ్మెంట్ కోట 3,630. ఈ ఐసెట్లో ఇంకొక కోర్స్ ఎంసీఏ, ఇవి మొత్తం ఖాళీల సంఖ్య 49. సీట్ల సంఖ్య మొత్తం 2,966. కన్వీనర్ కోటా సీట్లు 1,976. మేనేజ్మెంట్ కోటా సీట్స్ 990. మీకు 2015 ఇంకా మీకు క్వాలిఫైడ్ సంఖ్య కావాలనుకున్నప్పుడు కూడా 2015లో ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 90,556. మెడికల్ అండ్ అగ్రికల్చర్ 72,794. ఈ సెట్ 18,143. ఐ సెట్ 58,037. హెడ్ సెట్ 57,220. పీజీ ఈ సెట్ 38,882. లా సెట్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల కోర్సులకు 9,835. పీజీ కోర్సు ఎల్ఎల్ఎంకేమో 3,035. ఇది 3,035 5 ఇయర్స్. ఇది తర్వాత ఎల్ఎల్ఎంకేమో 1,471. పీఈ సెట్ మొత్తం ఎలిజిబుల్ అయిన వాళ్ళ సంఖ్య 6,216. 71. పీఈ సెట్ మొత్తం ఎలిజిబుల్ అయిన వాళ్ళ సంఖ్య 6,216. ఇది 2015లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్, తర్వాత కోర్సుల వైజ్గా కాలేజీల వైజ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. దాదాపుగా ఈ డేట్స్ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన డేట్స్కు ఒక 3 రోజులు నుంచి వెళ్ళి ఒక వారం రోజుల వరకు ముందుకో లేదా వెనుకకో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల విద్యార్థులకు కూడా 371 ఆర్టికల్ ప్రకారం
15% సీట్లలో అర్హులు కాబట్టి ఆ రాష్ట్ర విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండానే మేము డేట్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం యొక్క అనుమతితోనే మేము ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ 2016 ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డేట్స్ మేము ప్రకటించడం జరిగింది. ఫ్యాకల్టీ విషయంలో దాదాపుగా జేఎన్టీయూ కానీ ప్రభుత్వం కానీ ఈవెన్ ఏఐసిటి కానీ అంతిమంగా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చాలా నిబంధనలే కాలేజీలో పెట్టడం జరిగింది. ఆ నిబంధనలను తట్టుకోలేక కొన్ని కాలేజీలు కొన్ని కోర్సులు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి తనిఖీల నిర్వహణ కానీ లేదా రూల్స్ యొక్క నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకోవడం కానీ జేఎన్టీయూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఎవరైతే ఆ గైడ్లైన్స్ కానీ నిబంధనలు కానీ సరిగా ఏదైతే ఫుల్ఫిల్ చేయలేదో వాళ్ళకు కొన్ని కోర్సులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి అదంతా కూడా మీకు కూడా ఆ విషయాలు కూడా అవగతం. కాబట్టి ఈ నైపుణ్యం నాణ్యత పైన మాత్రం ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీలకు కానీ తగిన చిత్తశుద్ధి ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ విద్యార్థులకు నైపుణ్యం గల టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్య అందించాలనేది మాత్రం అందరికన్నా ఎక్కువ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారికే ఉన్నది. అది ఇప్పుడు మళ్ళీ కొత్త అఫిలియేషన్స్ బట్టి అఫిలియేషన్ లిస్టు ప్రకారమే తెలుస్తుంది. అది ఇప్పుడు మేము చెప్పడం అనేది సాధ్యం కాదు. మేము దాదాపుగా మా లెక్కల ప్రకారం అయితే మేము మేల్నే రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్లో మేము ప్రవేశాల పరీక్ష పెట్టి కూడా జూన్ లోపలనే కంప్లీట్ చేసి జూలై 1 నుంచి కూడా మేము క్లాసులు స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. కానీ మళ్ళీ ఏదైనా కోర్సులో ఏమైనా ఇబ్బందులు జరిగి ఏమైనా ఉంటే తప్ప మామూలుగా అయితే మేము అసలు జూలై 1 నుంచే మేము క్లాసులు పెట్టడానికి కూడా ఈ మొత్తం ప్రక్రియ మేము చేయడానికి మాకు సరిపోయే టైం ఉన్నది. మేము చేయగలుగుతామన్న విశ్వాసం కూడా ఉన్నది. ఇది కూడా త్వరలోనే ఇప్పుడు 23 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్క్రూటినీ తర్వాత కాలేజీతో నెగోషియేషన్ తర్వాత త్వరలోనే ఫీజు ఫిక్సేషన్ తర్వాత ఆ నిర్ణయం కౌన్సిల్కు దాదాపుగా ఎటువంటి అడ్డం రాకుండానే అడ్మిషన్స్ కౌన్సిల్కు తొందరగానే కంప్లీట్ చేయడానికి నేను మన ఏఎఫ్ఆర్సి చైర్మన్ గారితో కూడా మేము నిత్యం మేము విషయాలు చర్చించడం జరుగుతున్నది. లేదు, ఇప్పుడు మీకు వాళ్ళ డేట్స్ కూడా మేము ఎటువంటి ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ సెట్ 5 నాడు పెట్టాం. ఇది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ మేము 2 నాడు పెట్టాం. కాబట్టి మధ్యాహ్నం 3 రోజులు టైం ఇచ్చినాం. కర్ణాటక సెట్ 4, 5 ఉన్నది. కానీ మనకు తెలంగాణ వాళ్ళకి మాత్రం అది సమస్య కాదు. ఎందుకంటే 2 రాసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంటుంది. కర్ణాటకకు 4, 5 రాసుకోవచ్చు. తర్వాత మేము కొంత దగ్గర డేట్లు పెట్టడంలో కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి ఒక సెట్ రాసి ఉంటారు కాబట్టి మళ్ళీ గ్యాప్ ఎక్కువిస్తే వాళ్ళకు కొంత సమస్య. కాబట్టి గ్యాప్ తక్కువతోనే మళ్ళీ అదే ఇంకో ఎగ్జామ్ రావడానికి అట్లా కూడా మేము కొంత డేట్స్ ఎక్సర్సైజ్ చేసి పెట్టడం జరిగింది. అది దాదాపుగా 3 వారాలు పోతుంది దానికి. ఇప్పుడు అది గ్రౌండ్లోనే సెలెక్షన్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి దాదాపుగా 3 వారాలంటే 18 నుంచి 21, 22 రోజులు వాళ్ళకు అది ఉంటుంది. కాబట్టి ఆ సమ్మర్లోనే పెట్టేసుకోవడానికి పెట్టడం జరిగింది. మేము ఈ కొత్త కాలేజీల దానిపైన మొన్న స్టేట్ కౌన్సిల్ నేను మా వైస్ చైర్మన్లు సెక్రటరీ గారు మిగతా మా ఆఫీస్ వాళ్ళకి కూర్చొని కూడా విపులంగా చర్చించడం జరిగింది. దాన్ని మేము ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా స్టాటిస్టిక్స్ కూడా చెప్పించి కూడా అన్రిప్రజెంటెడ్ మండల్స్ ఎన్ని ఉన్నాయి, అసలు కొంత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒత్తిడి కూడా ఉన్నది కొత్త కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని కూడా.
అవసరం కూడా ఉన్నదని కూడా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నింటినీ కూడా పరిశీలించి ఒకసారి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రభుత్వ అనుమతి ద్వారానే ఒకవేళ ఉంటే మేము త్వరలోనే ఆ డేట్స్ కూడా డిక్లేర్ చేస్తాం. టాస్క్ ఫోర్స్ మాత్రం జరుగుతుంది. ఈ దాదాపుగా ఈ సంక్రాంతి సెలవుల తర్వాత సెలవులు ఉంటే సెలవుల తర్వాత మేము అది టాస్క్ ఫోర్స్లో ఇప్పుడు నిబంధనలు ఎంత మేరకు ఈ కాలేజీలు అమలు చేస్తున్నాయి, ముఖ్యంగా అకాడమిక్ యాక్టివిటీ, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉన్నది, తర్వాత విద్యార్థుల యొక్క అటెండెన్స్ యొక్క తీరు ఏ విధంగా ఉన్నది, 3 ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే వసతులు ఏ విధంగా ఉన్నాయి, బిల్డింగ్ కానీ, ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ సక్రమంగా అంటే మేము దాదాపు గత ఒక 6 నెలల నుంచి కూడా ప్రతి యూనివర్సిటీలకు పోయి ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా పిలిచి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. మీరు కనీసమైన సౌకర్యాలు కూడా కల్పించకపోతే మాత్రం కాలేజీలు నడపడం మీకు సాధ్యం కాదని కూడా మేము ఏదో ఒక విధంగా వాళ్ళకి చెప్తూ, మీరు కొంతమేర కన్నా ఇవి ఫుల్ఫిల్ చేయండి, ఇంకా తక్కువ ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడదామని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక 6 నెలల టైం కూడా ఇచ్చినాం. కాబట్టి ఈ రాబోయే కొంత స్వల్ప కాలంలోనే మేము తనిఖీలు కూడా నిర్వర్తిస్తాం. ఏది టాస్క్ ఫోర్స్? పార్డన్? Already some of the engineering colleges, they have given up their admissions in the 2015 and 16. And some of the colleges are planning to shut down in 16 and 17, 15 and 16 also. Part of engineering college or pharmacy, MBA. Now we have to tighten even the degree college also. Whatever the rules that are there, we have to impose scrupulously. They have to follow. Otherwise, we have to take some action against them also. Now the AFRC, because the college managements, they gave a representation to the AFRC. Because of their request only, we extended the date. They required some of the statistical information from the colleges. Unless college should submit their entire revenue expenditure sheet to the AFRC, we will not finalize anything on behalf of the AFRC. They need some this thing, and because of some other problems also, the college made a representation to the AFRC. Actually, the AFRC thought give only 15 days, but again the management association, they approached to the AFRC. This is 23rd is the last. Beyond that, we should not extend anything. ఇప్పుడు ఆల్రెడీ CBCS సిస్టంలో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ అండర్టేకింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. తీసుకో ఇప్పుడు CBCS చాయిస్ బేస్డ్ కేర్ సిస్టమ్, దానిలో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం విద్యామంత్రి, విద్యా సెక్రటరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు అక్కడ చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ ఇయర్ నుంచి పెడదాం అనుకున్నారు, కానీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్తో సాధ్యం కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం జరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ ద యూనివర్సిటీస్ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. Because of some practical problems in the universities, they requested the government and state council to postpone 1 year. And next 2016-17 academic onwards, they have to implement that. And at the PG level, we have already implemented. At PG level, all the universities have started the semester system and other
related CBCS issues. For the degree courses, next year onwards, we have to start. Right, thank you. We have already initiated, and first year syllabuses we have revised and submitted a copy to the government and already sent to that same copy to all the universities. Now the universities they have to implement that course. ముందుకు రావడం లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి కొంత టైం అది ఇది అన్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ద CBCSE we prepared a syllabus in such a way, even for the semester and CBCS also that syllabus is useful. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి పెడతారు, ప్రాబ్లం లేదు. రైట్, థ్యాంక్ యూ.